వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. తాజాగా రిషికొండ ప్యాలెస్ వార్త ఏపీలో దుమారం రేపుతోంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ సంపాదించిన అక్రమ సొమ్ముతో ప్రజాధనంతో రిషికొండలో ఈ భవనం కట్టించాడని ప్రస్తుత అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. గడిచిన 5 ఏళ్లలో జగన్ ఈ ప్యాలెస్ కోసం చేసిన ఖర్చు టీడీపీ ప్రభుత్వం బయటపెట్టింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చేసుకుని సకల రాజభోగాలు అనుభవించాడు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు వసతులు కల్పించుకున్నాడు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించాడు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. గడిచిన 5 ఏళ్లలో జగన్ జనాల సొమ్మును తన సోకుల కోసం ఎలా ఖర్చు పెట్టాడో ఇప్పుడు చూద్దాం. జగన్ కట్టిన ఈ భవన్ కోసం 5 ఏళ్లలో 45 కోట్లు ఖర్చు చేశాడు. ఒక్కో లెక్క వివరంగా చెప్తాం వినండి. భవనంలోకి ఏసీల కోసం 1.5 కోట్లు, భారతి గారి కోసం ఆలయాల సెట్టింగ్లకు 1.45 కోట్లు, టేబుళ్లు ఇతర ఫర్నిచర్కు 1.37 కోట్లు, దేశంలోనే నెంబర్ 1 టాప్ బ్రాండ్స్ సోఫాలు కుర్చీలకు 4.5 కోట్లు, వీడియో టెలికాన్ఫరెన్స్లకు 3.45 కోట్లు, కిటికీలు తలుపులకు 73 లక్షలు, ఇంటినే క్యాంప్ ఆఫీస్గా మార్చి హంగామా, R&B ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు. ఇవన్నీ బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ లెక్కలని సరిచేస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.